ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే డిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. అంటే ఏంటంటే ఆన్లైన్ డిఎస్సి విధానాన్ని పెట్టబోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఉంటుందంటూ చెప్పినటువంటి నారా లోకేష్ గారు అయితే ఫుల్ క్లారిటీతో చెప్పడం జరిగింది వివరాలు అనేవి. ఆ వివరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. దయచేసి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలా లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి డిఎస్సి విధానానికి సంబంధించి ఈ చేస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని సౌకర్యాలు, అలాగే ఈ నోటిఫికేషన్ వివరాలని ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి వీడియో పూర్తిగా చివరిదాకా చూసి ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వివరాలు మనకు వద్దాం. త్వరలోనే ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్. మంత్రి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఉచిత ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్లో ఉత్తీర్ణులై ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు, అభ్యర్థులు తమ జిల్లాలకు వెళ్ళి బీసీ సంక్షేమ శాఖ అధికారులు సంప్రదించాలని మంత్రి కోరడం జరిగింది. అంటే ఎవరైతే మీరు ఆన్లైన్లో ఈ ఎడ్యుకేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికి మీరు అబ్జెక్షన్ లేకుండా మీరు పెట్టుకున్నట్లయితే ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా బీసీ ఈడబ్ల్యూఎస్ చెందినటువంటి అభ్యర్థులకు ఇది అర్హత కలిగిస్తున్నారు. అలాగే టెట్లో ఉత్తీర్ణులు అయి ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందన్నమాట. రిజర్వేషన్ల రిపోర్ట్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మంత్రి లోకేష్. అయితే ఈ నెలలో పెడుతున్నారా లేదన్నది కూడా ఒకసారి చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్ట్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే కేసులు అయ్యేవి. గతంలో దాఖలైన కేసులపైన స్టడీ చేస్తున్నామని, ఇకపోతే అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు అనమాట. అంటే అభ్యంతరం లేని నోటిఫికేషన్ అంటే ఇదివరకు ఏ ఒక్క నోటిఫికేషన్ వచ్చినా వెంటనే కేసులు వేసేయడం, దాన్ని ఆపేయడం ఒక పద్ధతిగా అయిపోయేది ఇదివరకు. ఇప్పుడు అలాంటి పద్ధతి లేకుండా అన్నీ ఆలోచించి కాస్త లేట్ అయినా సరే ఈ నెలలోగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా రిజర్వేషన్లు ఖరారు అయిపోతే కనుక, రిపోర్ట్ వస్తే కనుక వీళ్ళు చేస్తామంటున్నారు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఏ క్షణమైన అప్డేట్ అయితే రావచ్చు. డిఎస్సి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఒకటి, అలాగే ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ఈ రెండు కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మీకు ఉపయోగపడింది అనుకున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగవచ్చు. నాకు తెలిసినంత మేరకు మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.